ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రజలముగా దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కార్చన ఆ అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా ఆ రక్తము ఎంతమంది మీద ప్రోక్షింపబడతా వచ్చిందో, ఎవరు ఆ రక్తమును కోరుకుంటూ వచ్చారు దేవ, పాప క్షమాపణ అనుభవము గుండా పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా మీ యొక్క కుమారులముగా, మీ యొక్క కుమార్తెలముగా చేయబడటానికి మీరు ఇచ్చిన ఆ ధన్యత, ఆ శ్రేష్టకరమైన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము దేవా. ఎక్కడో పాపపు లోకములో ఇహలోక సంబంధమైన దేవా శరీరమును లోకమును ప్రేమిస్తూ ఉండే నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, అరికాలు మొదలుకొని తల వరకు మంచిదేది లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, మీరు నన్ను ప్రేమించి మమ్మను ప్రేమించి మా కొరకై దేవా కలువరి శిలువలో బలియాగముగా చేయబడి ఆ ప్రశస్తమైన అమూల్యమైన మీ స్వరక్తముతో మీరు నన్ను మమ్మల్ని కొని దేవా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను వారసులను గాను మీరు నన్ను మమ్మల్ని చేస్తా వచ్చిన మీ ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కరుణించుము దేవా. మీ యొక్క పునరుద్ధాన దినమును ఆధారము చేసుకుని దేవా ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి మీ సన్నిధానములో దేవా ఇలాగ ఆరంభించడానికి మీటింగును మీరు చూపుతూ వచ్చిన ప్రతి విధమైన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి స్తోత్రాలయ్యా. దేవా కరుణించుము. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత, మీరే ఆధిపత్యం వహిస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా పాటలు పాడేవారిని బలపరచము, వాయిద్యములు వాయించేవారిని బలపరచము దేవా. సమస్తము మీ యొక్క మహిమార్థమై చక్కగా పనిచేయలాగున మీరు సహాయం చేయండి తండ్రి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు తండ్రి. ఇంకను మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నామయ్యా. దేవా అట్లు ప్రత్యేకించి తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగుంచండి దేవా. ఆరాధన వర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడండి. బలవర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో మీ సన్నిధిలో నుండి వెళ్ళిపోకుండా సహాయం చేయండి దేవా. ఎవరు ఎటువంటి ప్రశ్నల గుండా, ఎవరు ఎటువంటి దేవా ఆలోచనల గుండా మీ సన్నిధానంలోకి వస్తున్నారో దేవా, వారి ఆలోచన యావత్తును దేవా మీరు జ్ఞాపకం ఉంచుకొని వారికి తగినట్లుగా మీరే పరమ నుండి కొంత అనుగ్రహించండి దేవా. మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీర్చమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున సహాయముకై వేడుతూ ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 544. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఓమేగయు నీవే, అల్ఫయు నీవే ఓమేగయు
నీవే ప్రభు యేసు నా రక్షకం నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకం నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసుతో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మాలు పడిపోతేని దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మాలు పడిపోతేని దిక్కులేని వాడ నేనైతిని. చేసిన నేత్రాలు తెరచి తరకున నిన్ను చూడనిమ్ము. చేసిన నేత్రాలు తెరచి తరకున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము చేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము చేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడా నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారే సుని వైపు చూచెదరు పొందెదరు వెల్గు మోకమునా. ఎందారే సుని వైపు చూచెదరు పొందెదరు వెల్గు మోకమునా. సందేయంబులేక
సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సందేహంలో లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. నాకు చిరకామునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాగుండు నాట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాగుండు నాట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. అల్ఫయు నీవేవో మేఘ
అల్ఫయో నీవే, అల్ఫయో నీవే, ఓమేగయో నీవే. ప్రభు యేసు నా రక్షకం, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకం, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పాట సంఖ్య 545. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే పరమానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొర పెట్టగా, చెర నుండి నేను మొర పెట్టగా, పరము నుండి ఓ తరమిచ్చెను, పరము నుండి ఓ తరమిచ్చెను. ఆనందమే పరమానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. గూఢమైన సంగతులన్, గూఢమైన సంగతులన్ గ్రహించునాట్లు ప్రభు చేయును, గ్రహించునాట్లు ప్రభు చేయును. ఆనందమే పరమానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయా చేయును, అత్యధికముగా దయా చేయును. ఆనందమే మహానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను.
కార్యములన్ ఊహకు మించిన కార్యములన్ మహాప్రభు నడిగిన నెరవేర్చును మహాప్రభు నడిగిన నెరవేర్చును ఆనందమే మహానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల వేడుకొనాక మునుపే ప్రభు వేడుకొనాక మునుపే ప్రభు వడిగా మాకు తరమిచ్చును వడిగా మాకు తరమిచ్చును ఆనందమే మహానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను మునుపటి కన్నా అధికముగా మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగా చేయున్ మేలుల మాకు కలుగా చేయున్ ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను ప్రార్థనకు ప్రతిఫలము ప్రార్థనకు ప్రతిఫలము ప్రియముగాను సగును హల్లెలూయా ప్రియముగాను సగును హల్లెలూయా ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా ఓ సర్వశక్తుడా సత్యదేవుడా సర్వదా నిన్నునే స్మరింతు సర్వదా నిన్నునే స్మరింతును ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్య
పాపమూల క్షమించెను పాపమూల క్షమించెను. చివరిగా పాట సంఖ్య 546, సాంగ్ నెంబర్ 546. మొదటి 3 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వేయుదురు వారు తమల వృక్షము బలె మోవు వేయుదురు. మొర పెట్టుము సహ్యము కాని గొప్ప సంగతులు మొర పెట్టుము సహ్యము కాని గొప్ప సంగతులు మరియు గూడ అయిన సంగతు దేవు తెలుపం మరియు గూడ అయిన సంగతుల దేవుడే తెలుపం. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. గతకాలమున క్రీస్తు పేరట అడుగా కొంటి గతకాలమున క్రీస్తు పేరట అడుగా కొంటిరి సతతము ఆనందమంద అడుగుడి దొరుకున్ సతతము ఆనందమంద అడుగుడి దొరుకున్. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము ఇహమునందు పక్షిరాజు వలె పైకి గోరుదు ఇహమునందు పక్షిరాజు వలె పైకి గోరుదురు. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు.
ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్న భాగం. ఏం ధ్యానిస్తూ ఉన్నాం మనం? ఆది కాండము. స్మైలీ చెప్తుంది. ఎన్నో నెలమ్మా ఇది? నెల పేరేంటి? Which month is this? What is the name of this month? Sunday. Is the Sunday is considered as a month? ఏ నెల ఇది? ఫిబ్రవరి నెల. అంటే ఫిబ్రవరి నెల అంటే జనవరిలో మనం ఎన్నిసార్లు చదివింటాం ఈ మాటను? 5 సార్లు చదివినాం. 5 సార్లు చదివినా కూడా మనకు గుర్తు లేదంటే అర్థం ఏంటంటే మనం వినలేదు అని అర్థం. కాబట్టి షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ యాజ్ అవర్ యూజువల్ పార్ట్. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మొకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాద సన్నిధానంలోనికి దేవ, మీ ప్రజలముగా, మీ వారముగా, మీ సొత్తైన జనాంగముగా మేము చేరి పాటల ద్వారా మీ నామమును దేవ గణపరచి, మీరు మాకిచ్చిన స్వరముల ద్వారా దేవా మీ నామమును గణపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రములు. అనేకులకు లేనటువంటి ఒక గొప్ప ధన్యత, ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించి దేవా, అయోగ్య మానవులము, తుచ్చ మానవులమైన మా ద్వారా మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. దేవ కరుణించండి. ఆది కాండం 22వ అధ్యాయం 17వ వచనము ద్వారా ఆరాధన కొరకైన మాటలు మీరే దయచేయండి. అయోగ్య దాసున్నయ్యా, అరకాలు మొదలుకొని తల వరకు నాలో మంచిదేది లేదు. దేవా నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము. కేవలం మీ దయ, మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతుండగా దేవా మీ ప్రజలకు మీరే క్షేమకరమైన సమాధానాన్ని దయచేస్తారని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే ఈ ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు మనకు? నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదించెదను. దేవుని ఆశీర్వాదము చాలా రకాలుగా బైబిల్లో రాయించబడతా వచ్చింది. అదే దేవుడు ఏదో మనకు చేసినంత మాత్రమున ఆయన మనల్ని ఆశీర్వదించినట్లా అంటే కాకపోయి ఉండొచ్చు. మనము చూస్తే బైబిల్లో ఆది కాండము 12వ అధ్యాయము లేదా 13వ అధ్యాయము చూస్తే అబ్రహాము చరిత్ర ఒకలాగుంది. అబ్రహాము దేవుని ద్వారా ఏం చేయబడతా వచ్చాడంట? అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదింపబడతా వచ్చినాడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. అయ్యా దేవా నీవు అబ్రహామును ఆశీర్వదించినవా, అబ్రహామును ఆశీర్వదించినవా అంటే దేవుడు అంటాడు, అయ్యా అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడే. అయితే మనము కొన్నిసార్లు చూస్తే అయ్యా దేవుడు ఎవరిని ఆశీర్వదించినాడు, దేవుడు నిజముగా నన్ను ఆశీర్వదించినాడా, దేవుడు నిజముగా నన్ను ఆశీర్వదించి ఉంటే దేవుడు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన క్రియలు ఏమిటి అన్న ప్రశ్న సాధారణముగా మనకు కలగాల. ఒకవేళ మనకు ఆశీర్వాదాల ఆలోచన లేదనుకో, ఏదో దేవుడు నాకు డబ్బులు ఇస్తే చాలు, ఏదో దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే చాలు అన్న కోణం ఉందనుకో, we may never run towards
ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాల వైపు మనం పరిగెత్తమంతే. ఇహలోక ధనమును ఆశించిన వాడు, ఇహలోకముగా మేలు పొందుకున్నవాడు, వాడు దేవునిని ఎలాగూ చూస్తాడంట? ఆయన ఆశీర్వదించేవాడుగా లేదా ఆయన బహుమానాలు ఇచ్చేవాడుగానే చూస్తాడు. మనము చూస్తే దేవుని దగ్గరికి వచ్చిన ఒక యవనస్తునితో ప్రభు ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా యవనస్తుడా, ఈ యవనస్తుడు ప్రభువుని అడుగుతున్నాడు, దేవా నా జీవితంలో నేను ఏమి చేస్తే నీ రాజ్యములోనికి నేను వస్తాను అంటే ప్రభు అన్నాడు, అయ్యా నువ్వేం చేయాలా? నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నాడు. మొదటిగా యవనస్తుడు ఏమన్నాడండి? ఇది నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నాడు. అయితే నీకు ఇంకా ఒకటి కొరత ఉంది. ఏంటంటే అది నీ ఆస్తి లేదా నీ సంపదను అంతటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. అక్కడ చూస్తే పేతురుకు సంపద ఉందా? యోహానుకు సంపద ఉందా? అక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంట? చేపలు పట్టేవారని దేవుడు అన్నాడు. అయ్యా పేతురు, లెట్స్ కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. అంతే. పేతురు ఏమయ్యాడంట? ఆయనను వెంబడించెను. బైబిల్లో రాయించబడి ఉంటుంది ద ఇమీడియట్ రియాక్షన్. అయితే ఈ యవనస్తుని జీవితంలోనికి మనము తొంగి చూచినప్పుడు యవనస్తుడు ఏం చేస్తూ ఉన్నాడంట? అతడు చాలా ధనవంతుడు కనుక హృదయములో నొచ్చుకొని వెళ్ళిపోయినాడంట. ఏమైపోయినాడు? హృదయములో నొచ్చుకొని వెళ్ళిపోయినాడు. కనుక మనము చూస్తే 10 మంది, ఇంకొక సందర్భం కూడా చెప్తాను. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత 10 మంది అడిగారు, దేవా నీవు మమ్మల్ని ఏం చేయాలా? శుద్ధునిగా చెయ్యి అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? అయ్యా మీరు యాజకునికి, మిమ్మల్ని మీరు యాజకునికి కనపరుచుకొనుడి అని అంటే 10 మంది శుద్ధులైతే ఎంతమంది వచ్చారంట దేవుని దగ్గరికి? ఒక్కడే. వాడెవడంట? బైబిల్లో రాయించబడింది, వాడు అన్యుడు అని రాయించబడింది. కనుక మనం చూస్తే దేవుడు మన జీవితాన్ని వ్యక్తిగతంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు. నేను ఈ దినము కేవలం ఈ మాటను చెప్పడానికి దేవుని చేత ప్రేరేపింపబడతా వచ్చాను. రండి షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్. ఏంటంట? వ్యక్తిగత ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇది. చాలా మంది అనుకుంటారు రక్షణ, అమ్మ రక్షింపబడితే కొడుక్కి రాదు, భర్త రక్షింపబడితే భార్యకు రాదు. దిస్ ఈస్ నాట్ ద ఫ్యామిలీ థింగ్, బట్ ఇట్స్ అన్ ఇండివిజువల్ లైఫ్. ఇది ప్రభు చెప్పేది. అయ్యా ఈ రక్షణ లేదా ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము ఎట్లాంటిదంట? కేవలం ఎవరిది వారికే వర్తిస్తుంది. కనుక మనము చూస్తే అబ్రహాము జీవితములో ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది ఎవరంట వచ్చారంట? దేవుడు అబ్రహాముతో అంట వచ్చాడు. ఇక్కడ అన్నాడా? అయ్యా అబ్రహామా నీ కుటుంబంతో రా అన్నాడా? అల్లా. ఫస్ట్లీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు ఇండివిజువల్ లైఫ్. మొట్టమొదటిగా మనము చూస్తే దేవుని ఆశీర్వాదము ఎట్లాంటిదంట? ఇది ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వ్యక్తిగత పరమైనది. ఏంటంట? వ్యక్తిగతమైనది. కాబట్టి మనం చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు ఒంటరిగా పిలుస్తాడు. దేవుడు పిలవలేదా? మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడు మొట్టమొదటిసారిగా ఒక మానవుడిని అయ్యా ఎక్కడున్నావు అని అన్నాడు. ఎవరంట మానవుడు? ఆదాము. రండి షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 8.
బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 8. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్నా ఓకే దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఏం చేస్తూ ఉన్నంట? దే హైడ్. ఎంత స్పష్టంగా రాయించబడిందో చూడు. మనము సాధారణంగా ఎవరైనా పిలిస్తే, అమ్మ పిలిచిందనుకో, మమ్మీ వస్తున్నా, నాన్న పిలిచాడనుకో, డాడీ వస్తున్నా. సీ ద ఒబీడియన్స్ వెన్ అవర్ పేరెంట్స్ విల్ కాల్ us, we will think that it's a great thing. When somebody is calling you, we will think that it is a great thing that has happened in our life. ఎవరైనా మనకంటే గొప్పవారు మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనకేమనిపిస్తుందండి? అయ్యో నన్ను పేరు పెట్టి పిలిచాడు కదా, ఫలానా అధికారి నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఫలానా ప్రిన్సిపల్, మా ప్రిన్సిపల్ ఇంతమంది ఖాళీలో ఉంటే నన్ను పేరు పెట్టి పిలిచాడు, అబ్బా ఎంత సంతోషం. అయితే ఆదాము జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటా వచ్చాడంట? ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్నించినప్పుడు దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ఆడమ్. See, when the God is calling us, it's an individual call first of all. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు ఇది మొట్టమొదటిగా ఎట్లాంటిదంట? వ్యక్తిగత పరమైన పిలుపిది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగతంగా దేవుడు పిలిచినప్పుడు ఆదాము చెప్పిన మాట ఏమన్నాడు? ఆదామును దేవుడు పిలిస్తే ఆదాము దాగుకొని, ఇప్పుడు రెండోసారి ప్రభు అడిగాడు, ఏమయ్యా ఆదామా ఎక్కడున్నావు నీవు? నా స్వరం విని పలకట్లేదేంటి? ఏమైపోయావు అంటే అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు? అయ్యో ప్రభువా నేను ఎక్కడున్నా? దాగుకొని ఉన్నా. నేను ఎలాగున్నా? దిగంబరిగా ఉన్నా. ఎట్లాంటి పరిస్థితి! మొట్టమొదటి మానవుడే, దేవుని చేత కలగజేయబడిన మానవుడే, మొట్టమొదటిగా దేవుని స్వరమును, దేవుని స్వారూప్యమును చూసిన మానవుడు ఎవరయ్యా అంటే ఆదామే. అవునా కదండి? ఆదాము దినాల్లోనంట దేవుడు ఆ ఏదైనా తోటలోనికి ఎలా వచ్చేవాడంటే, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం, భార్యాభర్తలు ఎట్లా మాట్లాడుకుంటారు, తల్లి పిల్లలు ఎట్లా మాట్లాడుకుంటారు, అలా మాట్లాడేవాడంట. ఆదాము అనుకునేవాడంట, అబ్బాయి ఎంత బాగుంది ఈ పరిస్థితి అనుకున్నంట. కానీ ఎక్కువ కాలం నిలవబల్లా ఆ పరిస్థితి. ఆ ఒక్క పిలుపుతో ఆదాము జీవితం ఏం చేయబడతా వచ్చిందంట? మార్చబడతా వచ్చింది. కేవలం ఆదామే కాదు, ఆదాము తర్వాత ఆదాము కుమారుడు వచ్చాడు. ద జనరేషన్ హ్యాస్ బిన్ పాస్డ్. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4. ఆది కాండము 4వ అధ్యాయం. ఏం రాయించబడింది అక్కడ? అప్పుడు దేవుడైన యెహోవా ఎవరిని పేరు పెట్టి పిలిచాడంటే, ఇప్పుడు 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడిగాడంట? కయ్యూనును అడగగా. ఎవరిని అడిగారు? జాన్ ఒక్కడే చెప్పాలా? ఎవరు అడిగారు? దేవుడు అడిగినాడా? ఎవరిని అడిగినాడు? బాగిన్నావు, రైట్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంట? కయ్యూనును ప్రశ్నిస్తా వచ్చాడు. కయ్యూనా నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అన్నాడు. అయితే హేబేలు క్షమించండి, కయ్యూను ఏమన్నాడు? నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా? సీ ద రెబీలియస్. దేవుడు మనల్ని పిలిచినప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు, ఏమని తెలుసండి? అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడైతే, మీ దేవుడే వాస్తవానికి నిజమైన దేవుడైతే ఆయన ఎందుకయ్యా నన్ను పేరు పెట్టి పిలవట్లేదు అని అంటారు. బైబిల్లో మనము చూస్తే దేవుడు ఎంత మందిని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహాము లెట్స్ కమ్ అన్నాడు. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాము తర్వాత యాకోబును పట్టి దేవుడు ఏమంటా వచ్చా అంట? యాకోబు అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. అనలేదండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నా సేవకుడు అయిన యాకోబు, నా జనాంగమైన ఇశ్రాయేలు. ఎంత బాగా దేవుడు పేరు పెట్టి పిలిచాడో. మనం అనుకోవచ్చు, అన్నా నేను పెట్టుకున్న పేరు ఇది పలకడానికి చాలా కష్టమైందన్నా, మరి దేవునికి ఎట్ట తెలుసు కదా. ఇంకా కొంతమంది ఉంటారు, అన్న నేనేమో దేవునితో మాట్లాడాలి అన్న ఆశ నాకుంది, కానీ దేవునితో మాట్లాడటానికి నా భాష దేవునికి వస్తుందో రాదో అన్నా. ఏంటంట? నువ్వు నేను మాట్లాడే భాష దేవునికి రాదా? భాషలు కలగజేసింది ఎవరంట?
దేవుడు. ఎక్కడ రాయించబడిన మాట? ఆది కాండము 11వ అధ్యాయం కదండి. ఆది కాండము 11వ అధ్యాయం అనుకుంటా. ఏంటంట సందర్భం ఏంటి అక్కడ? బాబేలు. జాన్ లే, ఏంటంట సందర్భం ఏంటంట అక్కడ? బాబేలు. బాబేలు అంటే ఏంటి? తారుమారు. కాబట్టి మనము చూస్తే ఎంత చక్కగా దేవుడు పేరు పెట్టి పిలుస్తా వచ్చాడు అబ్రహామును. అయితే ఇక్కడ మనము చూస్తే ఈ 12వ అధ్యాయము మొదటి వచనములోనే 12వ అధ్యాయము క్షమించండి 22వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఒక మాట తారసపడుతుంది. అదే ఏంటంట? నేను నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు దేవుడు కదా. అదే మాట తిరిగి ఎక్కడ చూస్తాం మనము? అది 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కదా. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2, 1 and 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఇక్కడ మనం చెప్పాలా ఏముంది? ఇక్కడ 22వ అధ్యాయం 17వ వచనం ఇక్కడ చూడండి. ఇటువైపు 22:17 అమ్మాయి నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఇక్కడ 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 చూడు, వాగ్దానం చూడు. ఇప్పుడు వాగ్దానం చూడాలి. నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇప్పుడు 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అన్న మాట ఏంటంట? నేను నిన్ను గొప్ప జనముగా చేసి తర్వాత ఏమన్నాడు? ఆశీర్వదించెదను. దాని అర్థం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించెదను అన్నా, నిన్ను ఆశీర్వదించదను అన్న రెండు ఒకటే కదా? ఒకటే కదా. దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఐ విల్ బ్లెస్ ది అన్నాడు, ఒకటే మాట దేవుడు. కాబట్టి మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే 22వ అధ్యాయం 17వ వచనము ప్రకారము నేను నిన్ను ఆశీర్వదించెదను. మరి నిజముగా అబ్రహాము జీవితములో వ్యక్తిగతముగా, ఐఎమ్ స్పీకింగ్ ద ఇండివిజువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం. వ్యక్తిగత జీవితము, అబ్రహాము వ్యక్తిగత జీవితము నిజముగా ఆశీర్వదింపబడిందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం జవాబు వెతకగలిగితే నిజముగా మనం ఏం చేస్తామంట? అబ్రహాము ఆరాధించిన విధానములో మనము కూడా ఆరాధించడానికి వీలవుతుంది కదండి. రండి, షాల్ వి టర్న్ అదే ఆ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. దేవుడు అన్నాడు, మొట్టమొదటిగా చూస్తే దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది ప్రభు చెప్పిన మాట కదండి. కాబట్టి ఇక్కడ మనము చూస్తే దేవుడు నిజముగా ఒక వ్యక్తిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి నడిపించాడా లేదా అని తెలియజెప్పే మొట్టమొదటి మాట ఏంటో చెప్పమంటారా? దేవుడు పేరు పెట్టి మనల్ని పిలవడం. మిమ్మల్ని పేరు పెట్టి దేవుడు పిలిచాడా? ప్రశ్న. దెర్ ఇస్ నో ఆన్సర్ అట్ ఆల్. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ కాల్డ్ us, even if there is no calling of God towards us, then we will remain in sin only. దేవుడు నిజముగా మనల్ని పేరు పెట్టి పిలవకుండా ఉన్నట్లయితే మనం ఎక్కడ ఉండేవారమంట? పాపములోనే ఉండేవారము. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? అయ్యా, జగత్తు పునాది వేయబడక మునుపే నేనేం చేసిన్నాను? నేను మిమ్మును అల్లా. చాలా జాగ్రత్తగా ఈ మాట చదవాలి. నేను నిన్ను అంటే ఏంటిది? వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రండి ఇప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియాలో ఏమన్నాడు ప్రభు ఇర్మియాతో? అయ్యా ఇర్మియా, నేను నిన్నేం చేస్తూ ఉన్నాను? ఏర్పరచుకుని ఉన్నా. ఎప్పుడు ఏర్పరచుకుని ఉన్నాడంట? తల్లి గర్భములో. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫార్మ్డ్ ఈవెన్ ఇన్ ద వూమ్ ఆఫ్ యువర్ మదర్ ఐ హావ్ చూజన్ థీ అన్నాడు ప్రభు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే అంట నా కన్నులు నిన్ను చూచినాయి. ఎంత చక్కగా దేవుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిజముగా నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడా? నిజముగా దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడా లేదా? ఇప్పుడు కూడా డౌటేనా? దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇంతవరకు మనము 3 సంవత్సరాలు ఒకే మాట ధ్యానిస్తూ వచ్చాం ఆరాధన కొరకై. ఏంటంట అది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇది అందరికీ పిలుపు. ఇది ఎవరికంట? ఇది అందరికీ పిలుపు. కానీ వ్యక్తిగతమైన పిలుపు ఎవరికంట? మత్తయి సువార్తలో రాయించబడింది, ప్రయాసపడి మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త జనులారా, సమస్తం అని దేవుడు అన్నప్పుడు ఆ సమస్తంలో నీవు నేను ఉన్నావా లేదా?
ఇదే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ లోకంలో నీవు నేను ఉన్నామా లేదా? ఉన్నాం కదా. దెన్ వై యు ఆర్ హ్యావింగ్ ద డౌట్స్ వెదర్ ద గాడ్ హ్యాస్ చూజన్ ఆర్ వెదర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? దేవుడు నన్ను పిలిచాడా లేదా? దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడా లేదా? దేవుడు నా వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించాడా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. అబ్రహాము జీవితంలోనికి మనము తొంగి చూస్తే అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అయ్యా అబ్రహామా, లెట్స్ కమ్ అవుట్ అన్నాడు కదా. అబ్రహామును దేవుడు పేరు పెట్టి బయటికి పిలిచాడు. చాలా మంది జీవితాల్లో ఈ యొక్క ఆశీర్వాదం అంటే ఎలా ఉండాలనుకుంటారంటే సంపదో, లేదంటే ఆరోగ్యమో, లేదంటే ఏమంటారండి మెటీరియల్ థింగ్స్ అని అనుకుంటారు కదా. వస్తువులుంటే, ఎవరింటో ఎక్కువ వస్తువులుంటే దేవుడు నిజంగా ఆశీర్వదించినాడు కాదు. ఇంకా చాలా మంది ఏమనుకుంటే అయ్యో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నేను ఆశీర్వదింపబడినా కాదు. అట్లంటే మనం చూస్తే కనుక ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఉన్న భక్తుల జీవితాల్లో ఏదో ఒక ముళ్ళు. ఇంచుమించుగా 12-13 పుస్తకాలు రాసిన పౌలుకు ఏముందంట? అనారోగ్యం ఉంది. ఆయన అంటాడు, అయ్యా ఈ ముళ్ళు నా కోసమే అన్నాడు. అవునా కదండి? కాబట్టి మనము చూస్తే హిజ్కియా జీవితంలో హిజ్కియా ఒక రాజు దేవుని మందిరంలో ఎలాగూ తాను ప్రవర్తించాడో ప్రభు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు, దేవా నేనేంటో నీకు తెలియాలంటే నా గత జీవితం చూడయ్యా, నేను నీ మందిరంలో ఎట్లాంటి పరిచర్య చేశానో అన్నాడు. అవునా కదండి? మళ్ళీ అట్లాంటి వ్యక్తికే రోగాలు. మరి మనకు రావడంలో ఏం వ్యత్యాసం ఉంది? నేను ఆరోగ్యంగా ఉన్నానా అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాదు. వేర్ ద ట్రబుల్స్, వేర్ ద డిసీజెస్, వేర్ ద పనిష్మెంట్స్, వేర్ ద స్ట్రగుల్నెస్ ఈస్ దేర్, రియల్లీ దట్ వీ హ్యావ్ బీన్ చూజన్ బై గాడ్. ఎక్కడైతే పరిస్థితులు అతలుకుతలంగా ఉంటాయో, ఎక్కడైతే అనారోగ్యాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రభువును నమ్మిన తరువాత పరిస్థితులు అననుకూలంగా ఉంటాయో, ఎక్కడైతే కష్టాల కొలిమిలో మనం వేయబడతామో అప్పుడు ప్రభు నిజంగా మనల్ని ఏం చేసినట్టు? పేరు పెట్టి పిలిచినట్టు. మనం ఇంకా ముందుకు సాగగలిగితే అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టిన వెంటనే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగిరాలా, కరువు వచ్చింది. See the troubles, see the struggles of Abraham. Does he having any experience by walking through God? No. He just have been the experience of salvation only. Then how he can lead it? ఆయన కేవలం రక్షింపబడినాడు, నూతనమైన వ్యక్తి. ఆదికాండం గురించి అబ్రహామును గురించి ఆదికాండం 11వ అధ్యాయమే పరిచయం మనకు. అవునా కదండి? 11వ అధ్యాయములో చివరి భాగంలో అబ్రహాము గురించి ఉంటే 12వ అధ్యాయములో అతని పిలుపుండా, 12వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేసరికి కరువు వచ్చా. ఏంటి పరిస్థితి? రక్షింపబడిన వెంటనే ఏమొస్తుందంట? స్ట్రగుల్స్. ఈ మాట మనకు సంపూర్ణంగా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ఎక్కడికి పోయినాడంట? అరణ్యములోనికి పోయాను. ఎందుకు? 40 రోజులు ఉపవాసం ఉండడం కోసమై. అప్పుడు ఏం రాయించబడింది అక్కడ? సాతాను వచ్చి ఆయన ఏం చేస్తా ఉందంట? శోధించెను. సీ ద స్టేట్మెంట్. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. నెంబర్ 1, మొట్టమొదటిగా ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చాడంట? పేరు పెట్టి పిలిచాడు. సాధారణమైన వ్యక్తి కాదాయన. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు మనం ఇంట్లో ఉండే వాళ్ళ పేర్ల కోసమే తడబడతాం కదండి. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో, ఆయన భక్తులు ఎంతమంది ఉన్నారో పేరు ఇనిషియల్ కూడా ఆయనకు తెలుసు. ఏంటంట? పేరు ఇనిషియల్ కూడా తెలుసు. ఎప్పుడైనా సోషల్ ఫినామినాస్ లేదంటే సోషల్ స్ట్రాటజిక్ వర్క్స్ చేసేటప్పుడు, అనగా ఎక్స్పెరిమెంటల్ వర్క్స్ అంటారు. లైక్ అయ్యా ఇక్కడ ఉన్నవారు ఒక సర్వే చేయండి పందిలపల్లిని అని ఒక టీం వచ్చింది అనుకో, వాళ్ళు ఏమేం చేస్తారండి? చదువుకున్న వారెంత నెంబర్ 1, చదువుకోని వారెంత నెంబర్ 2, స్త్రీలు ఎంత, పురుషులు ఎంత, ఇంకేంటంట పిల్లలు ఎంతమంది, ఇవంతా సర్వే చేస్తారు వాళ్ళు. అవునా కదండి? దట్ ఈస్ కాల్డ్ ఏ సర్వే, సోషల్ ఎక్స్పెరిమెంట్. ఈ భూమి మీద ఉన్న వారి లెక్కల్లోనైనా పొరపాట్లు ఉండొచ్చు కానీ ప్రభు లెక్కల్లో పొరపాట్లు లేవు. ఆయన ఎంత ఇట్స్ ఏ అక్యురేట్. ఏంటంట? ఇట్స్ ఏ అక్యురేట్. కాబట్టి మనము చూస్తే అబ్రహాము జీవితం మొట్టమొదటిగా ఆ అబ్రహాము ప్రభుని ఏమని ఆరాధించాడంటే, దేవా నీవు నా వ్యక్తిగత జీవితం ఏం చేస్తూ ఉన్నావు? ఆశీర్వదిస్తూ వచ్చావు. మొట్టమొదటిగా నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు. ఎవరంట? దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? అబ్రహామును
పేరు పెట్టి పిలిచాడు. అంత దాకెందుకండి, మనము ఒకవేళ ఫ్యూచర్లో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తే పక్కన వాళ్ళు వాళ్ళకు పేర్లు చెప్పేదాకా మన పేరు వాళ్ళకి గుర్తురాదు. అవునా కదండి? గుర్తురాదు. కనీసం 2-3 నెలలు వాళ్ళ పార్టీ చొప్పున, ఏ పార్టీ అయినా సరే, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ పార్టీస్ నేమ్, ఏ పార్టీ పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఏ పార్టీ వెనకాల అయినా కనీసం ఒక 2 వారాల్లో, నెల 2 నెలల్లో తిరిగితే వాళ్ళు మన పేరు గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటిది మరి దేవాతి దేవుడు పేరు గుర్తు పెట్టుకొని మరి పేరు పెట్టి పిలిచడం, ఇది గొప్ప ధన్యత కాదా? ఇది ఆశీర్వదింపబడిన కాదా? కాబట్టి మొట్టమొదటిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు నా వ్యక్తిగత జీవితం ఆశీర్వదిస్తా ఉన్నావు, ఏం చేసావు? నన్ను పేరు పెట్టి పిలిచావు. రండి 2వ అనుభవంలోనికి వెళ్దాం. ఇక్కడే 12వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 7. అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, ఇది 2వ మాట, అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి. ద గాడ్ ఆఫ్ అపియరెన్స్, ద గాడ్ ఆఫ్ అపియరెన్స్ అంటే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏమైపోతా ఉన్నాడంట, అబ్రహాముకి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలా? టెంకాయ తీసుకురావాలా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాలంటే చక్కెర తీసుకొని రావాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక బియ్యం బస్తా తీసుకొని రావాలా దేవుడు నాతో మాట్లాడాలంటే అని అనుకుంటారు. ఇక్కడ అబ్రహాం ఏం తీసుకొని వచ్చినాడంట? దేవునికి ఏం తీసుకొని వచ్చినాడు? అక్కడ ఆయన అన్నాడు, అప్పుడు అబ్రహాము దేవునికి ఏం చేశాడంట? బలిపీఠము కట్టి, అక్కడే ఆ మాట మాత్రమే ఉంటది. ఆయన ఏదో విలువైన వాటిని అర్పించాడో విలువ లేని వాటిని అర్పించాడో అవి పక్కన పెడితే, he built an altar. My dear brothers and sisters, here we have to notice one great thing. ఇక్కడ మనం ఒకే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు అన్నాడు, అయ్యా నాకు ఇష్టమైన బలి ఏంటంట నాకు ఇష్టమైన బలి ఏదో నువ్వు తీసుకొని వచ్చే కోడె కాదు, లేదంటే ఏదో నువ్వు తీసుకొని వచ్చే పరిశుద్ధమైన పావుర పిల్ల కాదు. ఏదంట? విరిగి నలిగిన మనస్సే, హృదయమే. ఏంటంట? అదేంటంట? దేవునికి నచ్చిన బలి, ఇష్టమైన బలి. మనమేమో మన ఒళ్ళంతా సింగారించుకొని, మన ఇంటి నిండా బంగారు బిస్కెట్లు పెట్టుకొని ఇడికొచ్చి, దేవా విరిగి నలిగిన హృదయముతో నా కొద్ది ఆరాధన నీకే అర్పిస్తున్నా అంటే ఏంటడా? నాలంటోడే చెప్పడండి ఆమెను. అర్థమైందా? నాలంటోడు చెప్పడు. దేవుడు ఎట్లా చెప్తాడు ఆమెనని? ఆమెనంటే అర్థం ఏంటి? ఏమమ్మాయి నువ్వు కాదమ్మాయి, వినాలా? ఆమెనంటే అర్థం ఏంటి? స్మైలీ తెలీదా? జాన్ ఏంటి ఆమెనంటే? ఏమంది అంకుల్, ముందరంటే అన్ని నన్ను అడుగుతున్నాడు, మా డాడీకి అడిగిపోయినా అయినా కూడా కనబడుతున్నాడు అంకుల్ నీకు. ఆమెనంటే ఏంటని అర్థం చెప్పాలి. ఇప్పుడు అందరు కలిసి చెప్పాలా? అవును గాక లేదా జరుగును గాక అని అర్థం. ఇప్పుడు ఆమెనని ఏంటికి చెప్తాం మనం? అంటే మనం చేసిన ఆరాధన దేవుడు అంగీకరించాలి అని అంటే ప్రభు ఏం చెప్పాలి మనకు? ఆమెనని చెప్పాలా? సరే నేను కూడా చెప్పినాను అనుకోండి, ప్రభు కూడా చెప్పాలి కదా. కాబట్టి ప్రభు ఆమెనని చెప్పగలిగే ఆరాధన మనం చేయాలి. ఇక్కడ చూస్తే అబ్రహాము జీవితంలో అబ్రహాం ఎప్పుడైతే దేవునికి బలి అర్పించాడో వెంటనే ఏమైపోయిందంట? అక్కడ దేవుడు తనకి ప్రత్యక్షమవుతా వచ్చినాడు కదా. పరిస్థితి ఏదైనా సరే అబ్రహాము ఎట్లాగూ నడవాలనో తెలియదు. వాస్తవానికి చూస్తే ముందే చెప్పాను కదా, 11వ అధ్యాయం చివరిలో అబ్రహాము పరిచయము, 12వ అధ్యాయంలో పేరు పెట్టి పిలవడము తనకి తెలియదు. ఇంత మనలాగా ఒక మంచి సౌకర్యం లేదు అబ్రహాము జీవితంలో. ఉందా? వాక్యం బోధించేవారు ఉన్నారా? లేదు. దేవుడే మాట్లాడాలి. అది వారమైనా 2 వారాలైనా 10 రోజులకైనా దేవుడు వచ్చాయా అబ్రహాం ఇది చేయండి, అబ్రహాం చేసేవాడు. దేర్ ఈజ్ నో అసోసియేషన్. మనలాగా అందరు సమకూర్చబడి, ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడయ్యా, నీ యొక్క ధర్మశాస్త్రం నాకు బోధించు, లేదదంతా ఆ దినాల్లో. ఇన్కంప్లీట్నెస్ అంటే సంపూర్ణమైన బైబిల్ లేదు. వాళ్ళకేముందంట? ఏదో అప్పుడు ఉండింటే ఒక ఆది కాండం మాత్రమే, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఆది కాండం ఆరంభం 11 అధ్యాయాలు ఉండి ఉండొచ్చు. అవునా కాదండి? 12వ అధ్యాయం ఆయన చరిత్రే. కాబట్టి మనము చూస్తే
ఈ రెండవదిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, దేవా నా జీవితంలో నీవెవరంట? ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏముంటది? దేవుడు ప్రత్యక్షమైతే ఉంటా అన్ని కలవరాలే కదా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏముంది అక్కడ? చదవద్దులేమ్మా, సమయం చాలా ఎక్కువైంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం సందర్భం ఏంటి? శద్రకు, మేషకు, అబేద్నెగో ఏడున్నారంట? జాన్ ఏడున్నారు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు మీ ఇంట్లో ఉండరా? ఏడేసినాడంట రాజు? అగ్నిగుండంలో వేసినాడు. వేస్తే శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నంత వరకు ఒకలాగా ఉన్నది పరిస్థితి. అయితే దేవుడు ప్రత్యక్షమైనాడు. దేవుని యొక్క దూతను అక్కడికి పంపించాడు. ఏమైపోయినాయంట? రాజు కళ్ళు తెరవబడినాయి. నెంబర్ 1, రాజుకే భయం వేసింటది, అవునా కదండి? వేసింది ముగ్గురైతే నలుగురు తిరుగుతుండ్రే. బహుశా నలుపుకొని ఉండిండొచ్చు, నా కళ్ళు ఏమన్నా పోయినాయి ఏం కథ అని రాజు కదా. అక్కడ చూస్తే వెన్ ద ఏంజల్ ఆఫ్ గాడ్ అపియర్డ్, అంటే దేవుని యొక్క దూత పంపబడినప్పుడు ఏమైపోతూ వచ్చిందంట? అక్కడ ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం జరిగింది. అక్కడే కాదు, లూకాసు వార్త 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. సందర్భం ఏంటంట? గొర్రెల కాపర్లు వారు ఏం చేస్తూ ఉన్నారంట? గొర్రెల మందలను మేపుతా ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క దూత ఏం చేసిందంట? ఆ గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై ఏమనింది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసండి? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానువాలన్నది. సి ద అపియరెన్స్ ఆఫ్ గాడ్, నెంబర్ 1, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గివింగ్ సంథింగ్. నెంబర్ 2, ఇట్స్ ఎ వండర్నెస్. మనము చూస్తే కనుక మొట్టమొదటిది అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండోదిగా చూస్తే ఏంటంట? ఏదో ఒక గొప్ప అద్భుతమైన సమాచారాన్ని మనకు, లేదా మంచి సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి రెండోదిగా ఏంటంట? అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టినప్పుడు దేవుడు తనకేమైతే వచ్చాడంట? ప్రత్యక్షం అవుతా వచ్చాడు. కాబట్టి రెండోదిగా అబ్రహాము ప్రభుని ఏమని ఆరాధించింటాడంటే, దేవా నన్నేమో పేరు పెట్టి పిలిచావయ్యా, పేరు పెట్టి పిలిచిన తర్వాత నేను ఏం చేయాలనో ఏం చేయకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నా, నూతనమైన చిన్నపిల్లవాడి ఆత్మ సంబంధమైన విశ్వాసమయ్యా నాది, నేను ఎటెళ్ళాలా, ఏం చేయాలా అని అంటే అబ్రహాముకు దేవుడు ఏమైనాడంట? ప్రత్యక్షమై బయలుపరిచాడు. ఇది రెండవ అనుభవం. మూడవది చివరిది, రండి ఈ మాట మాత్రం చూసుకొని మనం ముందుకు సాగుదాం. 12వ అధ్యాయం 17వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 17. ఆ ఆ ఆ ఆ ఆ ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించెను. ఒకరికి ఏమో బాధ, దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంటే ఇక్కడ? ఏం జాన్, ఎవరి పక్షంగా ఉన్నాడు దేవుడు? నువ్వుగా లేచి నిలబడి చెప్పా మాట, లే అట్లే ఉండు. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంట? అబ్రాము పక్షముగా ఉండి ఫరో ఇంటిలో ఏముందంట? ఇప్పుడు గొప్ప తెగులంట. బైబిల్లో రాయించబడి చదవండి ఆ మాట. 12వ అధ్యాయం 17వ వచనం. షారాయిని బట్టి మహావేదనలు. ఏంటంట? మామూలు వేదన కాదు, మహావేదన. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి ఫరో వెళ్ళిపోతా వచ్చాడంటే దేవుడు ఎవరి పక్షముగా ఉన్నాడంట? అబ్రహాము పక్షముగా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా చూస్తే ద ఇండివిజువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం హ్యాస్ బీన్ బ్లెస్డ్ బై గాడ్. నెంబర్ 1, గాడ్ కాల్డ్ హిమ్. నెంబర్ 2, గాడ్ has the Abraham having the experience of appearance of God. Number 3, the plagues towards the Pharaoh and the blessing towards the Abraham. ఇక్కడ 3 విషయాలు. మొట్టమొదటిగేమో దేవుడు అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. రెండోది ఏంటంట? అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై తనను తాను బయలుపరుచుకున్నాడు. మూడోది ఏంటంట? అబ్రహాము పక్షముగా ఉండి ఫరోకు దేవుడు ఎలాగున్నాడంట? వ్యతిరేకముగా మహావేదనలు కలుగజేశాడు. 3 విషయాలు అబ్రహాము యొక్క వ్యక్తిగత ఆత్మ సంబంధమైన ఏంటంట? చదవాలి ఇప్పుడు. ఏముందాడా? ఆశీర్వాదాలను బయలుపరుస్తూ ఉన్నాయి. కాబట్టి 3 విషయాలు. కాబట్టి మొదటిది ఏంటంట?
ఆయన పేరు పెట్టి పిలిచాడు. రెండవది ప్రత్యక్షం అవ్వటం. మూడవది ఏంటి? తన పక్షముగా ఉన్న వారి కొరకై తనకు ఇబ్బంది కలిగించిన వారికి ఏమి ఇచ్చాడంట? మహావేదనలను కలగజేస్తా వచ్చాడు. ఫరోకు మహావేదన, అబ్రహాముకేమో నెమ్మది. అవునా కాదండి? అబ్రహాము జీవితంలో నెమ్మది ఉంది. ఎందుకు? అక్కడికి శారా కొనిపోబడినప్పటికీ కూడా ఫరో ఆమెను కూడకుండా ఏం చేస్తా ఉన్నాడంట? దేవుడు మహావేదనలకు గురి చేస్తా వచ్చాడు. కాబట్టి మూడింతల అనుభవం తలపోసుకొనొచ్చు. మనం ఏం చేయాలంట? ప్రభుని ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? దేవా, అబ్రాహామును పేరు పెట్టి పిలిచినట్టు నేను ఎక్కడున్నాను? నేను లోకంలో ఉంటే నన్ను పేరు పెట్టి పిలిచినావు. రెండోది, దేవా రక్షింపబడినాను, కానీ నా గురి ఏంటో నాకు తెలియదు కదా, నేనేం చేయాలనో నీ కొరకు నాకు తెలియదు. అట్లాంటప్పుడు నువ్వు ప్రత్యక్షమై నాకు బయలుపరచావయ్యా. మూడోది ఏంటి? నాకు వ్యతిరేకముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును నువ్వేం చేస్తా ఉన్నావు? వర్ధిల్ల చేయకుండా చూస్తా ఉన్నావయ్యా. అబ్రాహాము జీవితంలోనేమో ఆ విరోధమైన ఆయుధం ఏంటంట? ఫరో. మరి నా జీవితంలో ఎన్నో అయితే వాటన్నిటి మీద నాకు జయాన్ని ఇస్తూ ఉన్నావు. ఇది కాదా దేవా? ఏంటంట? వ్యక్తిగత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నన్ను ఇటువంటి అనుభవంలోకి నడిపించినందుకు ఏం చేస్తున్నాను? నిన్ను ఆరాధిస్తున్నాను అని మనం ఏం చేయాలా? ప్రభువును ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. పాట సంఖ్య 546. లేచి నిలవబడి 4వ చరణం, 5వ చరణం, 6వ చరణం, 7వ చరణం. నీతిమంతుల ప్రార్థన దేవు లాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఊహించలేనిది శక్యము దాని పైనట్టి క్రియలను, ఊహించలేనిది శక్యము దాని పైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిమ్ము విడువ నిన్నాడు ఎడబాయ నానే గదా. నిమ్ము విడువ నిన్నాడు ఎడబాయ నానే గదా. నమ్మోనర మాతృండే పొడు ఆని చేయడు. నమ్మోనర మాతృండే పొడు ఆని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు.
ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము నీతిమంతుల ప్రార్థనా దేవో కించును వారు కమల వృక్షము వలె మోవు వేయుదురు వారు కమల వృక్షము వలె మోవు వేయుదురు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతును నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతును నిశ్చయముగా దీపం నిన్ను నానేని దేవుడు నిశ్చయముగా దీపం నిన్ను నానేని దేవుడు నీతి సంతుల ప్రార్థనా దేవో కించును వారు కమల వృక్షము వలె మోవు వేయుదురు వారు కమల వృక్షము వలె మోవు వేయుదురు. సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 547. మొదటి 3 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 547. చెట్లు లేని మేటలందు నదుల పారాం జేయుదేవా, చెట్లు లేని మేటలందు అడవి బీడుల ఎడారులాను ఎండిపోయిన నీలను, అడవి బీడుల ఎడారులాను ఎండిపోయిన నీలను ఏదెనుగా మార్చువాడా, నా హృదయము మార్చుము, నా హృదయము మార్చుము. చెట్లు లేని మేటలందు నదుల పారా జేయుదేవా, చెట్లు లేని మేటలందు ఎండియున్న లోయలందు దండిగా జీవాన, ఎండియున్న లోయలందు దండిగా జీవానదిన్ మెండుగా ప్రవహింప జేయుము, బండయైన క్రీస్తును, బండయైన క్రీస్తును. చెట్లు లేని మేటలందు నదుల పారా జేయుదేవా, చెట్లు లేని మేటలందు నీటి కాలువ యోర నుండి జీవవృక్షపు తాకుగా, సాటి మానవ కోటి మధ్యను నిల్చుకొమ్ముని శక్తితో, నిల్చుకొమ్ముని శక్తితో. చెట్లు లేని మేటలందు నదుల పారా జేయుదేవా, చెట్లు లేని మేటలందు. దయచేసి కూర్చోండి. బలను సమీపించక మునుపు ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. దేవుడు మన జీవితంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము మనకు నెరవేర్చబడాలంటే మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉంటాయి.
ఏంటంట? విడిచిపెట్టాల్సింది. ప్రతిరోజు ఒకే వస్త్రాలు వేసుకుంటామా? ఏసీలో ఉన్నా కూడా వేసుకోకూడదు. బయటికి తిరిగితే ఏదో చెమట వస్తుందన్నా, ఏసీలో ఉంటే చెమట రాదు కదా అంటే అయినా కూడా వేసుకోకూడదు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అట్లే మనం మన జీవితములో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాల్సినవి ఉంటాయి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, 12వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎవరన్నారు ఈ మాట? దేవుడే అంట వచ్చినాడు. ఎవరితో? అబ్రహాముతో. దేవుడు కొన్నిసార్లు మనము ఉన్న ప్రాంతములో ప్రభు ఆశీర్వదించడానికి ఇష్టపడడు. ఎందుకు? అక్కడున్న పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. అక్కడున్న పరిస్థితులలో మనం ఒకలాగా జీవించి ఉండవచ్చు. కాబట్టి ప్రభు ఏం కోరుకుంటా ఉన్నంటే ద లైఫ్ ఆఫ్ సపరేషన్. వెన్ ఎవర్ వాట్ ఎవర్ ద లార్డ్ మే ప్రొవైడ్ us, వాట్ ఎవర్ ద గాడ్ హ్యాస్ గివెన్ us the promises, when did it will be fulfilled? The answer is book of Genesis chapter 12 verse 1 says, when we left. మనం మన జీవితంలో దేవుడు ఏ వాగ్దానాలైనా మనకిచ్చి ఉండవచ్చు, కానీ అవి నెరవేర్చబడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంట? విడిచిపెట్టడం. దేవుడు ఏమి ఇష్టపడుతూ ఉన్నాడంటే, నీవు నేను ప్రభు కొరకై ప్రత్యేకమైన వాడవుగా, ప్రభు కొరకై ప్రత్యేకమైన దానవుగా నీవు నేనేం చేయాలంట? జీవించాల. ఇహలోక సంబంధమైన మనుషులు ఉన్నట్లుగా వారి జీవన శైలి, వారి వ్యవహార శైలి లాగా నా జీవితం ఉంటే ప్రభు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆ వాగ్దానం నెరవేర్చబడదు. ప్రభు ఏం కోరుకుంటా ఉన్నా అంటే ద లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకమైన జీవితం జీవించు. ఆదికాండం మొదలుకొనేసి మనము చూస్తే చివరి ప్రకటన గ్రంథం వరకు ప్రభు చెప్పిన మాట అయ్యా ప్రత్యేకము. సంసోను గురించి దేవుడు ఏమన్నాడు? అమ్మా మానవ, నువ్వేం చేయాలా? నీకు పుట్టబోయే బిడ్డ ఎట్లుండాలా? నాజీరు చేయబడిన వాడై ఉండాలా. అంటే ప్రత్యేకమైన జీవితం. హీ మే నెవర్ డ్రాంక్ ది వైన్. ఆయన ఎప్పుడు కూడా, అనగా సంసోన్ ఎప్పుడు కూడా ద్రాక్షారసము సేవించకూడదు అన్నాడు. నెవర్ టచ్ విచ్ ఆర్ అన్హోలీ. అపవిత్రమైన వాటిని ఏం చేయకూడదంట? ముట్టకూడదు అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు? నెవర్ మ్యారీడ్ ద ఎక్సెప్ట్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీయులలోనున్న స్త్రీలను తప్ప అన్యులను పొరపాటును కూడా వివాహము చేయకూడదు సంసోను కానీ దేవుడు చెప్పాడు. అవునా కాదండి? మనము చూస్తే ద లైఫ్ ఆఫ్ సపరేషన్ స్పీక్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎందుకు అయా ప్రత్యేకంగా జీవించు అని అన్నాడంటే మనల్ని ఆశీర్వదించడం కోసమై. కాబట్టి మనము చూస్తే ఈ 12వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాముతో దేవుడు అన్నమాట, అబ్రహామా నువ్వు లేచి ఏం చేయాలా? నువ్వు బయటికి రా అన్నాడు. మనం వస్తామండి? దేవుడు అన్నాడు అనుకో, నాతానియేలు నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తా. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే నీవు ఈ లోకాన్ని ప్రేమించడం వదిలేస్తే నేను ఆశీర్వదిస్తా అని దేవుడు నాతో అన్నాడు అనుకో. నేను అంటానా దేవా నాకు ఇష్టమే ప్రభు వస్తా అని? అనలేం కదా. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, బంధువులను విడిచిపెట్టాలంట, తండ్రి ఇంటిని విడిచిపెట్టాలంట, దేశమును విడిచిపెట్టాలంట. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి మీరు అనుకోవచ్చనా మేమెందుకన్నా భారతదేశంలో ఉండాలి, మేము కూడా ఏ పాకిస్తాన్కో ఏ ఆఫ్ఘనిస్తాన్కో అక్కడివే ప్రభుని సేవిస్తాం, అక్కడివే ఆరాధిస్తాం? కాదు. దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం లోకములోనే ఉండాలా, మన బంధువుల దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ వారి ఆచారములను విడిచిపెట్టగలగాల కదా. వారి ఆచారములను విడిచిపెట్టగలగాలి. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఇహలోక సంబంధమైన ఆచారములను విడిచిపెట్టగలుగుతామో అప్పుడు ప్రభు ఆశీర్వాదం మన మీద ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతారు, మా ఫ్రెండ్స్ కానీ
మా బంధువులు కానీ, ఏమ్రా ఏం పెట్టుకోవేని, ఏమ్రా బాబు ఏం పెట్టుకోవేనే. నేను ఒకటే జవాబు ఇచ్చాను వాళ్ళకు, ఇప్పుడు ఏమైనా పెట్టుకుంటా, సరే ఒక 5 తులాలు 6 తులాలు మంచిగా ఒక మంచి సరడు వేసుకొని పోతా ఉంటా. ఇప్పుడు పోయి అంత స్వేచ్ఛగా పోతానండి నేను? అప్పుడు పోవడానికి సాధ్యమవుతుందా? ఎవడొకడు వచ్చి 2 రేట్లు వేసి ఎత్తుకొని పోతాడు. ఏ దొంగ వచ్చి తీసుకెళ్తాడో తెలియదు. చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళు అనేవాళ్ళు, ఏమనే వాళ్ళు అంటే ఒక మాట అనేవాళ్ళు, లోక సామెత, 25 సొమ్ము ఉంటే ఏంటంట, పానానికి ముప్పు అంట. ఇప్పుడు చూడండి, నేను ఏ అర్ధరాత్రి తిరిగినా కూడా నన్ను ఎవడు పట్టించుకోడు. ఎందుకు? ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ జ్యువెలరీ, వెన్ ఎవర్ ద థీవ్స్ టార్గెట్ us, ఇట్ మస్ట్ బి వెరీ డేంజర్ టు మీ. ఎప్పుడైతే ఈ యొక్క వస్తువులన్నీ వేసుకుంటానో అవి ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? నా ప్రాణానికి ఇబ్బందిని కలిగిస్తాయి దొంగల దృష్టిలో పడితే. సరే, లేదు, ఇంకొక విషయానికి వద్దాం, ఆత్మ సంబంధమైన విషయానికి. ఇప్పుడు నేను వచ్చి మంచిగా ఒక ఐఫోన్ పెట్టుకునేసి, ఒక మంచి బెంజ్ కారు వేసుకొని వచ్చి, మంచిగా ఒక 10,000 15,000 లేదా ఒక 20,000 పెట్టి సూట్ వేసుకొని నేను ఎక్కడికో వాక్యం చెప్పడానికి పోయినాను అనుకోండి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా? అయ్యో, సేవకుడు వచ్చినాడు కాబట్టి ఏదో ఒకటి ఏమి ఇవ్వాలా, కానుక ఇవ్వాలా. మనము చూస్తే పూరి గుడిసెలో ఉన్నాం, ఆయన వేసుకొని వచ్చిన కారే 20 లక్షలు అయిపోయా, అప్పైనా తెచ్చి 10,000 చేతిలో పెట్టాలన్న ఆలోచన వస్తుంది రాదండి? వస్తుంది. అందుకోసం ఏం చేయాలా? వి మస్ట్ లివ్ ఇన్ ఎ సింపుల్ వే. అందుకోసమే ఏం చేయాలా? ఒక దేవుని యొక్క దాసునిగా ఉన్నప్పుడు, నువ్వు పరిచర్లో పాలు పొందుతూ ఉన్నప్పుడు, వి మస్ట్ బి లివ్ ఇన్ ఎ పూర్ లైఫ్, నాట్ ఏ రిచ్ లైఫ్. ఈవెన్ తో ఇఫ్ యు ఆర్ రిచ్, లివ్ ఇన్ ఎ పూర్ లైఫ్. నీవు ధనవంతుడమైనా కూడా, నేను ధనవంతుడనైనా కూడా ఏం చేయాలంట? ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు సామాన్యమైన జీవితం ఏంటంట? సామాన్యమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ హ్యావింగ్ గాడ్ అండ్ పీపుల్ డిడ్ నాట్ హ్యావింగ్ గాడ్, ఆర్ పీపుల్ వితౌట్ గాడ్. పీపుల్ విత్ గాడ్ అండ్ పీపుల్ వితౌట్ గాడ్, టు సే సింప్లీ. మనము చూస్తే దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు, దేవుడు లేని ప్రజలు, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి కదా. బైబిల్ నెవర్ ఎంకరేజెస్ ద రిచ్నెస్, బైబిల్ నెవర్ ఎంకరేజెస్ ద ప్రైడ్నెస్, బైబిల్ నెవర్ ఎంకరేజెస్ గ్రాబింగ్. సంపదను సంపాదించుకోవడము, లేదంటే అక్కడిది ఇక్కడిది గుంజుకోవడం బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించదు. నువ్వు సేవకుడవైనా విశ్వాసివైనా నువ్వేది చేసినా కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఒకరోజు పట్టుకుంటాడు అంతే. మనుషులందరినీ మోసపరచచ్చు, కానీ దేవుడు పట్టుకుంటాడు. మనుషులు పట్టుకుంటే కాళ్ళ బేరానికైనా మనం పోయి కాళ్ళు పట్టుకుంటే వదిలిపెడతారు, కానీ దేవుడు అట్లా కాదు. ఒక్కసారి దేవుడు మనల్ని పట్టుకున్నాడు అనుకో, రే నేను నీకు ఇంత డబ్బులు ఇచ్చిన, నువ్వేం చేసినావు అని దేవుడు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్. బిఫోర్ గోయింగ్ టు మెట్ అవర్ గాడ్, వి మస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనము ప్రభువును కలుసుకోక మునుపే రెండవసారి ఏం చేయాలంట? మన జీవితమును మనము పరీక్షించుకోవాలి. అబ్రహాము జీవితములో దేవుడు అన్న మాట, అయ్యా విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు. దేవుడు ఒకటే కోరుకున్నాడు, అబ్రహాముకు బంధువులు లేకపోయినా పర్వాలా, అబ్రహాముకు అన్నదమ్ములు లేకపోయినా పర్వాలా, తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలా, అబ్రహాముకి ఆ దేశస్తులు తోడుగా ఉన్నా లేకపోయినా పర్వాలా, అబ్రహాము నన్ను వెంబడిస్తే నేనేం చేస్తాను? అబ్రహాముకు తోడై ఉంటా అన్నాడు. 12వ అధ్యాయం ఆరంభించబడింది. ఆదికాండం 12లో అబ్రహాము ప్రయాణం ఆరంభించబడితే అబ్రహాము చచ్చేదాకా అబ్రహాముకు దేవుడే తోడై ఉన్నాడు. బంధువులు లేరు, ఎవరు సహాయం చేయడానికి రాలా, ఎవరి దగ్గర పోయి సహాయం కూడా అడగల. ఒంటరిగా ఉన్నా కూడా అబ్రహాము ప్రభును వెంబడించాడు, ప్రభు చెప్పినట్లు నడిచాడు. కాబట్టి ఎలా ఉన్నాడంట? ఎవరి దగ్గర పోయి అడగల, అయ్యా నాకు పలాంది కావాలా, నాకు బియ్యం సంచి కావాలా, లేదంటే ఇంతమంది నా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు రొట్టెలు చేసి పెట్టు, అడగల. ఎట్లున్నాడంట? ఎట్లున్నాడు ఆయన? ఇచ్చేవాడుగానే ఉన్నాడు. ఒకానొక సందర్భం 14వ అధ్యాయంలోకి వచ్చి తలికి యుద్ధం జరిగింది. ఎక్కడ? ఎవరెవరికి మధ్య? లోతు నివసిస్తా ఉన్న ఆ రాజుకు అలాగే ఇంకొక రాజుకు మధ్య ఏం చేస్తా వచ్చాడంట? లోతును కాపాడటం కోసమై ఈయన ఒక యుద్ధ సైన్యాధిపతిలాగా వెళ్ళిపోయినాడు. సైన్యాధిపతిలాగా వెళ్ళిపోయి అబ్రహాము యుద్ధములో గెలుపొంది ఏమీ తీసుకోకుండా వచ్చినాడు. వాస్తవానికి చూస్తే మనం బైబిల్ అంతా చదివితే ఎవ్వరు యుద్ధం చేసినా ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారంట?
దోపుడు సొమ్ము కొల్లగొట్టుకొచ్చుకుంటారంట. నెబుకద్నెజర్ జీవితంలో చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము, ఇవి చూస్తే మనకు అర్థమైతే పరిస్థితి ఏందన్నది. కాబట్టి కొల్ల సొమ్ము దోపుకోవడం అంతే. ఇక్కడ చూస్తే ప్రభు ఏం బయలుపరుస్తా ఉన్నాడంటే, అయ్యా నేను నీకు ఒక వాగ్దానం ఇచ్చాను, ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించేదను అని. ఆ వాగ్దానము నీ జీవితములో, ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలా? బంధుత్వపు ఆచారాలను విడిచిపెట్టాలా. ఇంకేంటంట? ఇంకేం విడిచిపెట్టాలా? ఈ లోక ఆచారాలను విడిచిపెట్టాలా. అన్నదమ్ములు లేదా తండ్రి ఇంటిలో ఉన్న ఆచారాలను విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టగలిగితే దేవుడు మనకు తోడుకుంటాడు. వీటిని పట్టుకున్నామనుకో, అయ్యో అట్లా కాదన్నా, మేము పుట్టిన బిడ్డకి ఖచ్చితంగా ఇట్లాంటిదే చేయాలన్నా అని నువ్వు ఎవరి పందవ్యాన్ని తీసుకొని వచ్చి పట్టుకున్నావు అనుకో, దేవుడు విడిచిపెడతాడు. మనుషులందరూ విడిచిపెట్టిన దేవుడు పట్టుకుంటాడు. నువ్వు దేవుని కోసం ఉంటే. నువ్వు దేవుని కోసం లేకోకుండా మనుషుల కోసం ఉన్నారనుకో, అందరూ విడిచిపెడతారు. ఏంటంట? అందరూ విడిచిపెడతారు. నేను 10 కాదండి 100 ఉదాహరణలు చెప్తా మనకు అర్థం అవడం కోసమే. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్స్. నెంబర్ 1, మనం ఇల్లు కట్టామనుకో, ఇల్లు కట్టి ప్రేమ ఎందుకు పిలిచాం, అయ్యా తమ్ముడు బామర్దే రాన్రా ఇల్లు కట్టాం వచ్చేయండిరా నా బంధువులంతా అని పిలిస్తే వచ్చినోడు ఏమంటాడు తెలుసా అంటే 2 మాటలు అంటాడు. బావా ఇల్లు కట్టావు కానీ, అన్నా ఇల్లు కట్టావు కానీ అది బాగలేదన్నా. ఏదంట? అది బాగలేదు. వాని బతుకాడు అంటే వానికి ఇల్లే ఉండదు. అదొకటి. రెండోది చెప్తా, రే ఇంత ఇల్లు కట్టినాడంటే ఎంత సంపాదించింటారా, ఎవరిని ఈడు కొల్లగట్టి ఇంత సంపాదించినాడో ఉంటారా ఉండరా? బహుశా మన దగ్గర అనకపోవచ్చులే, కొట్లాడతాం కాబట్టి. మన వెనకాల మాత్రం ఇవే వస్తాయి. అర్థమైందండి? ఇంకా 3వ బ్యాచ్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన బ్యాచ్. ఎట్లాంటిదంటే, ఏం పెట్టలేదమ్మా వాళ్ళ ఇంటికి పోయినాం కానీ ఆ పువ్వే పెట్టలే, కడుపు నిండా తినేది వాళ్ళే ఫస్ట్. అర్థమైందండి? మన సొమ్ము తిని మనల్ని తిట్టే వాళ్ళు బంధువులు. నేను సింపుల్గా చెప్తా. అర్థమైందండి? నా సొమ్ము తిని నన్ను అనేవాళ్ళు నా బంధువులు, నీ సొమ్ము తిని నిన్ను అనేవాళ్ళు బంధువులు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా నువ్వు నుంచి బయటికి రా అన్నాడు. ప్రతి దానికి దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్. నేను ప్రతిదీ ఉదాహరణతో చెప్తా. మీరు ఇవి ఫేస్ చేశారో లేదో కానీ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఫేసింగ్. చాలా పరిస్థితులు నేను చూశాను కాబట్టి చెప్తున్నా. రెండోది ఏంటంట, మొదటిగా నీ బంధువుల దగ్గర నుంచి రా, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి. వాస్తవానికి చూస్తే తండ్రి ఇంటిని ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే, తండ్రి దగ్గర నుంచి కుమారులకు కుమార్తెలకు కొన్ని అలవాట్లు వస్తాయి వాళ్ళకు తెలియకుండానే కదా. అలవాట్లు వస్తాయి. ఏంటి అలవాట్లు మనకు అర్థం అవ్వాలంటే యాకోబు దగ్గరికి పోవాలా. యాకోబు భార్య పేరు ఏం పేరంట? రాహేలు. రాహేలు తన తండ్రి అయిన ఎవరంట? రాహేలు యొక్క తండ్రి ఎవరు? అన్నేమో లాబాను. బెతుయేలు కుమార్తె అయినా ఏం పేరు ఆమె? రాహేలే కదమ్మా. సరే, లాబాను సహోదరింది. లాబాను సహోదరి ఏంటంట? ఆమె వస్తే తండ్రి ఇంటిలోంచి ఏం తెచ్చిందంట? విగ్రహాలు దొంగతనం చేసింది కదా. కొన్ని బుద్ధులు పోవు మనకు. తల్లి ఇంట్లో నుంచి కానీ తండ్రి ఇంట్లోంచి కానీ ఎందుకు వేరు గమ్మంటారంటే, కొన్ని వస్తాయి అంతే మనకు అలవాట్లు, అవి మంచివైనా చెడ్డవైనా. కాబట్టి విడిచిపెట్టాలి. దేవుడు ఊరికే చెప్పాలా బైబిల్లో, అయ్యా అబ్రాహం బయటికి రా, నీ బంధువుల ఇంటిని వదిలిపెట్టు, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు అంటే ప్రభుకేం పొద్దుబొక్క మాటలు చెప్పాలి అబ్రహాముతో. అబ్రహాము అన్ని విడిచిపెట్టినప్పుడు, ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి బియ్యము, కూర చేయడానికి అన్ని దినుసులు ఉన్నాయి. అన్ని దినుసులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఒక ప్రార్థన వస్తుంది. ఏం ప్రార్థన వస్తుంది? దేవా అన్ని ఇచ్చావు, స్తోత్రాలు తండ్రి, ఆమెన్. అంతకు మించి చేస్తామా? ఏమి ఇవ్వలా. టైం 11 అయింది, మధ్యాహ్నం చేయడానికి ఏం లేవు అనుకో, బియ్యం లేవు, పప్పు దినుసులు లేవు, కారం నీడ గంజి గంజుకోవడానికి కూడా ఏం లేవు, ఓన్లీ నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ఎట్లాంటి ప్రార్థన వస్తుంది? దేవా అన్ని ఇచ్చావు స్తోత్రం అంటామా? ఇచ్చేదాకా ప్రార్థన చేస్తాం. సీ ద సివియారిటీ అండ్ సిన్సియారిటీ కదా. మన ప్రార్థనలో తీవ్రత పెరుగుతుంది. దేవుడు అది నేర్పించాలనుకున్నాడు అబ్రహాము. అబ్రహాము ఒంటరి అయిపోయినాడు, కానీ అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. 13, 14, 15 అబ్రహాము చచ్చేదాకా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. ఇది కాదు ఆశీర్వాదం అంటే. మనం ఏమనుకుంటాం? అయ్యా దేవుడు ఆశీర్వదించడం అంటే ఓ పెద్ద మనకు అన్ని ఇవ్వడమే, మన ఇల్లంతా నింపడమే కాదు. దేవుడు నిజముగా నిన్ను నన్ను ఆశీర్వదించడం అంటే ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండటం.
పడిపోయినా లేస్తున్నామంటే దేవుడు తోడై ఉన్నాడని, అనారోగ్యం వచ్చినా బాగుపడుతున్నామంటే దేవుడు తోడై ఉన్నాడని, అప్పుల పాలైనా తిరిగి సమకూర్చబడుతున్నామంటే దేవుడు తోడై ఉన్నాడని, ఇబ్బందుల పాలైనా అవమానాల పాలైనా తిరిగి దేవుడు అక్కడే మనల్ని గణపరుస్తున్నా అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అంతేకాని డబ్బులతో నింపబట్టమని కాదు. బైబిల్ ఎక్కడ కూడా అయ్యా ఈ దేవుడు లేదా నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను డబ్బులతో ఆశీర్వదిస్తాడు, ఇదే ఆశీర్వాదం బైబిల్ చెప్పిందండి? చెప్పలే. బైబిల్ ఒక్కటే మాట అంటారు దేవుడు, అయ్యా ఒక విశ్వాసిగా ఉన్న నీ జీవితము డబ్బుల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. ఒక విశ్వాసిగా ఉన్న నీ జీవితము అందం కోసం పరిగెత్తాల్సిన పని లేదు. ఒక విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో అధికారం కోసం ప్రయాసపడాల్సిన పని లేదు. నువ్వేం చేయాలా? కేవలం ఆయన రాజ్యమును నీతిని మాత్రం వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 6:33 ఉంటది మాట కదా. ఎంత చక్కగా దేవుడు చెప్పాడు, అయ్యా నీకు కావాల్సింటే నాకు కావాల్సింటే అన్ని దేవుడే ఇస్తాడు, అయితే ఆయన కొరకు పని చేయి అన్నాడు. ఆయన కొరకు పని చేయి. సామెతల్లో అన్నాడు, అయ్యా నీ శక్తి లోపము లేకుండా పని చేయి అన్నాడు. ఎట్లంట? నీ శక్తి లోపము లేకుండా, నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా చేయమన్నాడు. ఇవి 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలా. అబ్రహాము తన జీవితంలో ఈ 2 మాటలను జ్ఞాపకం ఉంచుకొని నడిచాడు. అబ్రహాము తన జీవితంలో అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడతా వచ్చింది. మొట్టమొదటి వ్యక్తి కదా, నేను నిన్ను ఆశీర్వదించేదను. మొదటి వ్యక్తి ఎవరంట? అబ్రహాము. రండి ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి క్లుప్తంగా ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వ్యక్తి ఎవరంటే యాకోబు. ఇంకొక వ్యక్తి ఎవరంట? యాకోబు. యాకోబుని గురించి మనకు తెలియాలంటే ఆదికాండం 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 11. ఒక చోట చేరి 10-11. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఏడ పండుకున్నా అంట యాకోబు? అడవిలో పండుకున్నాడు. ఏం లేవు అక్కడ. పండుకోనికి దిండు లేదు, బెడ్ లేదు, బెడ్షీట్ అసలే లేదు. ఏముందంట? ఒక రాయి ఉంటే ఆ రాయి కొంచెం పెట్టుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు. అయినా కూడా నిద్ర వచ్చింది. అయినా కూడా ఏంటట? యాకోబు నిద్రపోయినాడు, అలసిపోయినాడు, భయం. ముందు చూస్తే ఏం జరిగిందయ్యా అంటే, నేను మరలా చెప్తున్నా, ఇట్స్ ఎ సింక్. ఇదేంటంట? సింక్. ఇట్ ఈస్ నాట్ SINC బట్ ఇట్స్ ఏ SYNC. సింక్ అంటే 2 పరిస్థితులను నేను మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అబ్రహామును దేవుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు బయటికి రా అన్నాడు. ఇప్పుడు యాకోబు జీవితం చూడండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఇంటిలో ఉన్నంత వరకు యాకోబు ఆశీర్వదింపబడినాడా? ఆశీర్వదింపబడలా. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఈ పరిస్థితి మనకు అర్థం అవ్వాలి కాబట్టి. అయితే ఎప్పుడైతే యాకోబు ఇస్సాకు దగ్గర నుంచి తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చాడో, వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాడు, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడంట? ఎట్లా వెళ్ళాడు? తన కుటుంబంతో వెళ్ళాడు. తన కుటుంబంతో వెళ్ళాడు. అనగా 2 భార్యలు, 2 ఉపపత్నులు, గొర్రెల మందకి మళ్ళీ కాపర్లు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాడంట? తండ్రి ఇంటి నుంచి ఒక్కడొచ్చాడు. నేను మరలా చెప్తున్నా, ఆత్మ సంబంధముగా నీవు నేను ఆశీర్వదింపబడాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని వేరు కావాలా లోకం నుంచి. బంధువులొద్దు, నా స్నేహితులొద్దు, నా ఇల్లొద్దు, తల్లిదండ్రుల ఇల్లొద్దు, నేను ఒంటరిగా ఉంటా ప్రభు కోసం అని తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎవరైనా ఒకరోజు చేయి విడిచిపెట్టాల్సిందే. అర్థమైందండి? అమ్మా నాయనలు అంటావా? మహా అంటే మనకు 30 ఏళ్ళకి వచ్చేదాకా వాళ్ళు చేస్తారు, వాళ్ళ వయసు అయిపోయి చనిపోతారు సాధారణంగా. భర్త అంటావా ఇంకొక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళ నుండి చనిపోతారు. ఓకేనా? ఇంకొక 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకు మనం చనిపోతాం. ఈ 3 పరిస్థితులలో మనకు తోడుగుండేది ఎవరంట? దేవుడే. మన తల్లి తండ్రి చనిపోయినా మనల్ని ఆదరించాల్సింది దేవుడే. మన భార్య లేదా భర్త చనిపోయినా మన కుటుంబాన్ని ఆదరించాల్సింది దేవుడే. లేదా మన పిల్లలు చనిపోయినా మనల్ని ఆదరించాల్సింది ఎవరంట? దేవుడే. లేదా రేపు మనమే చనిపోయినా మన కుటుంబాన్ని ఆదరించాల్సింది దేవుడే. దేవుడిని తోడుగా పెట్టుకోకుండా నీవు నేను ఏ పనైనా చెయ్యి,
ఏ పనైనా చెయ్యి, దేవుడు అంగీకరించాడు. నువ్వు అనుకోవచ్చు అధికారం నాది, నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, లేదంటే నేను ఒక మంత్రిని, నేనేం చెప్తే అది శాసనం. నీ వరకే, అంతే, నీ వరకే. అధికారం శాశ్వతమైనది కాదు. నెబుకద్నెజర్ అన్నాడు, ఏమన్నాడు? రే, ఏమనుకున్నావు నువ్వు నన్ను తక్కువ అంచనేస్తున్నావా? ఈ రాజ్యం అంతా, బబులోను మహా సామ్రాజ్యము నేను కట్టించిన అన్నాడు. అంతే, నోట్లో నుండి ఆ మాట వెలువడేటప్పుడే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఓ నెబుకద్నెజర్, ఆహా అవునా, జాగ్రత్త, నీ జీవితం ఏమవుతుంది, నువ్వు వెళ్ళిపోతావు, నువ్వేం చేస్తావు, జంతువులే పచ్చిక మేస్తావు అన్నాడు. జరిగిందా లేదా? జరిగింది కదా. కాబట్టి మనం మన జీవితంలో వాళ్ళని సమీపిస్తూ ఉన్నప్పుడు వేరై వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలా, నేర్చుకోవలసినవి నేర్చుకోవాలా. అదే బల్లను పరీక్షించడం అంటే, బల్లలోనికి వెళ్ళేటప్పుడు పరీక్షించుకోవడం అంటే. కాబట్టి విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టమన్నాడు దేవుడు? బంధువుల సాంప్రదాయాలు, ఇహలోక సంబంధమైన సాంప్రదాయాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చే కొన్ని విభిన్న అలవాట్లు, వీటిని విడిచిపెట్టాల. విడిచిపెట్టి, దేవా నీవు మాత్రమే నాకు తోడు, నువ్వు మాత్రమే నాతో ఉంటావు అని చెప్పి ప్రభు చెప్పిన మాటకు లోబడగలిగితే ఆ వాగ్దానం అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ ప్రియ పాదముల చెంతకు మరి ఒక పర్యాయము మేము చేరి మీ నామమును దేవ గణపరిచి పూజించి హెచ్చించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా, బల్లను సమీపించడానికి సంసిద్ధపడి ఉన్న నాతో మాతో దేవ మీరు సెలవిచ్చిన ఏకైక మాట, ఈ లోకము నుండి వేరవ్వండి, బంధువుల యొక్క ఆచారాల నుండి, ఇహలోక ఆచారాల నుండి, తండ్రుల యొక్క విభిన్నమైన అలవాట్ల నుండి వేరు కాండి అని మీరు సెలవిస్తూ వచ్చారు. దేవా, నేను వేరై ఉన్నానా, మేము వేరై ఉన్నామా లేదా అని పరీక్షించుకొని బలం చేరుట కృప నిమ్మని యేసయ్య నామమున ప్రార్థించాడు, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాడు, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షారసమును పాలు పొందొచ్చుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించాడు, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరొకసారి స్తోత్రాలయ్యా. మీరు చూపిన మీ మహాకృపను బట్టి స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందరు వారిని క్షమించండి, మరి ఒక తరుణాన్ని అనుగ్రహించండి. అట్లు చిన్న కుటుంబాన్ని కరుణించుము దేవ, కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచుము. ఆర్థిక విషయంలో చాలినంత దేవుడవు ఉండండి. రాజనం బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని కరుణించండి, ప్రత్యేకించి ప్రభాస్కు మంచి ఆరోగ్యం దయచేయండి, తిరిగి సమకూర్చండి. కులాయమ్మకు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని రక్షించండి, ఆత్మ సంబంధమైన మేలులతో మీరు దేవా వారిని ఆనందింపజేస్తురండి. అట్లా అమ్మను దేవా అవను కరుణించము, చిన్నవ కుటుంబాన్ని కూడా కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము దేవా. అట్లా మోస మామను బట్టి స్తోత్రాలు. దేవ కుటుంబాన్ని బలపరచము, ఆత్మ సంబంధమైన తండ్రి ప్రభు మరి ఆనందంతో వారిని నింపండి. మీ దాసరాలు నన్ను కరుణించండి, ఇరువురిని మంచి ఆరోగ్యం దయచేసి ఇరువురికి సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి. ఆమేన్. ఐదు 547 4వ చరణం, 5వ చరణం, 6వ చరణం. శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని, శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని, ముక్తిదాత పీశోను గీహోను నదుల పారా చేయుము, నదుల పారా చేయుము. లేని కరందు నదుల పారా చేయు దేవా, సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే, సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే, ఇంకైతే పేలు పరాతు నదుల పారా చేయము, నదుల పారా చేయము. చెట్టులేని మేటలందు నదుల పారా చేయు దేవా, చెట్టులేని మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా ఉంటిని, మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా ఉంటిని, పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెల, ఫలింపజేయు నెల నెల. చెట్టులేని మేఘలందు నదుల పారా చేయు దేవా, చెట్టులేని మేఘలందు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ.
ఇంతవరకు చెప్పబడిన మాటలు నీరుకట్టి ఫలింపచేయండి. ఎవరైతే మాకు తెలియకుండా అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. దేవా, ఎవరు మాకు తెలియకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో దేవా, వారిని మీ దక్షిణ హస్తము చేత ఆదుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఎరుకులు గుండా వచ్చారో అటు వారికి దేవా మీరే సమాధానమును దేవా దయచేసి వారికి తోడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి దేవ బేతేలు యొక్క సరిహద్దులను విశాలపరచమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము దేవ మేమంతా కలిసి మీ నామమును గణపరిచే బిడ్డలముగా ఉండటకు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమె.